హాయ్ ఫ్రెండ్స్, మన ఊరు వెళ్ళినప్పుడు ఊర్లో అయితే చెరువులో చేపలు పడుతున్నారని చెప్పి ముందు రోజు అనౌన్స్మెంట్ అయితే చేశారండి. ఇంకా తెల్లవారు 4 గంటలకే చేపలు పడుతున్నాం అన్నారు. మా వారైతే 4:30కి వెళ్ళి చూసారనమాట. అప్పుడే చేపలకు వల వేశారు, ఇంకా టైం పడుతుంది అన్నారు. నేను ఎప్పుడు ఊర్లో ఉన్నా సరే ఈ చెరువులో చేపలు పట్టేటప్పుడు ఎప్పుడు చూడలేదండి. సరే ఈసారి ఎలాగో ఊర్లో ఉన్నాం కదా, వీడియో తీసి మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఆ తెల్లవారుజామున నేనైతే చెరువు దగ్గరికి బయలుదేరాను. ముందుగా మా వారు వెళ్ళిపోయి ఉన్నారనమాట. ఇంకెలాగా ఆయన అక్కడ ఉన్నారు కదా, మళ్ళీ వెనక్కి రమ్మండం ఎందుకని చెప్పి నేను నడుచుకొని చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అయితే చేపలు పట్టిన తర్వాత ఇందులోనే వేసి ఆ చేపలు అనేవి అందరికీ ఇస్తారంటండి. అందుకే ఇలాగా ఒక పరదా కింద కట్టేసి ఉంచారనమాట. అయితే తెల్లవారు నుంచి వాళ్ళ చేపల చెరువులో పడి తీస్తున్నాం అనేసి 6:30 అయ్యేసరికి మాత్రం పైకి అయితే చేపలు తీశారండి. అప్పటికే జనాలు అందరూ కూడా చేపలు కొనడం కోసం వచ్చేసి ఉన్నారనమాట. ఎందుకంటే చెరువులో చేపలు పట్టినప్పుడు లైవ్ ఫిష్లు దొరుకుతాయి కదా, కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మా ఊరు చెరువులో చేపలు అయితే చాలా బాగుంటాయి. దానికోసం అందరూ లైవ్లో తీసుకుందామని చెప్పేసి చాలామంది వచ్చేసి అయితే వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా, వల్ల అయితే చాలా చేపలు పడ్డాయండి. ఇన్ని చేపలు పడుతున్నాయి అనుకున్నామో ఒక 20 మంది వరకు ఈ చేపలను అయితే వల వేసి లాగుతున్నారనమాట. చాలా మంది లాగారండి. అసలు ఎప్పుడో 4 గంటలకు చెరువులో దిగితే 6:30 వరకు ఇలా చేపలు అయితే పట్టారు. ఇలా చేపలు వలలో పడిన చేపలను ఏంటంటే వాళ్ళు సపరేట్ చేసుకుంటున్నారనమాట. చిన్న చేపలు పెద్ద చేపలు అన్నీ కూడా పడతాయి కదా, మరి చిన్నవైతే వాళ్ళకి మరీ ఎక్కువ వెయిట్ రావు కాబట్టి ఆ చిన్న చేపల్ని మళ్ళీ చెరువులో వదిలేస్తున్నారనమాట. పెద్ద చేపలనేమో ఆ వలలోనే ఉంచుతున్నారండి. దానికోసం సపరేట్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, పెద్ద చేప ఒకటి గడ్డి చేప అంటున్నారండి. మాకు వైజాగ్లో ఆ గడ్డి చేప కూడా అమ్మేస్తారు. మరి వీళ్ళు ఏంటంటే ఆ గడ్డి చేపలు అని చెప్పి వాటిని మళ్ళీ చెరువులోనే వదిలేస్తున్నారు. మరి అవి తింటారో తినరో మరి మనకైతే తెలీదు. ఇంకా నేను ఇందాక చూపించాను కదా, ఇలా చుట్టూ బరకం కట్టి దాంట్లోనే చేపలు వేసి అమ్ముతారు అని. ఆ పట్టిన చేపలు తీసుకొచ్చి అందులో వేస్తున్నారైతే. అందరూ ఎవరు తీసుకొచ్చిన బ్యాగులు వాళ్ళు డబ్బులు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఎందుకంటే కేజీ 100 రూపాయలు అని చెప్పారు. అయితే ఇక్కడైతే వెయిట్ అయితే ఏమీ వేయరు, కానీ మాకు 100 రూపాయల చేప ఇవంటే వాళ్ళ చేతికి ఏ చేప వస్తే ఆ చేప వేసేస్తారు. అలాగే 200 దన్నా 300 దన్నా మనం ఏ రేటుకి చేప కావాలో ఆ రేటు వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఒక్కొక్క చేప తీసి వాళ్ళ బుట్టలో అయితే వేసేస్తారండి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడైతే వెయిట్ అయితే ఏమి చెక్ చేయరు. అంటే లైవ్లో ఫిష్లు దొరుకుతాయి, అలాగే మంచి టేస్టీగా ఉంటాయి, ఫ్రెష్ చేపలు కాబట్టి చాలా మంది చేపలు కొనడానికి అయితే వస్తూ ఉంటారు. ఇందాక నేను చూపించాను కదా, బరకం కట్టి ఉంచారు. ఇప్పుడు ఆ ప్లేస్లో అయితే జనాలు ముగ్గిపోయారు చూడండి. ఒక్కొక్క బ్యాగు అలాగే చేతితో డబ్బులు పట్టుకొని నుంచుంటారనమాట. మాకు 100 రూపాయల చేప 200 రూపాయల చేప అంటే వాళ్ళ చేతికి ఏ చేప వస్తే ఆ చేప వాళ్ళ బ్యాగ్లో అయితే వేసేస్తుంటారు. లెక్కను బట్టి అయితే వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి 100 రూపాయల చేప పెద్దది వస్తుంది, ఒక్కొక్కసారి చిన్నది కూడా వస్తుందండి. చూసారు కదా జనాలు అయితే ఎలా మీద పడిపోతున్నారో.